బీసీ రిజర్వేషన్ల అంశం బీఆర్ఎస్ వర్సెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితగా మారిందనే చర్చ గులాబీ పార్టీలోనే నడుస్తుందట. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని కవిత స్వాగతించారు. బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. దాంతో పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే చర్చ మరోసారి తెరపైకి రావడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య వైరుధ్యమైన స్పందనలను రాజకీయ చర్చకు దారితీస్తున్నాయట. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీ చేస్తామని నిర్ణయించడంపై కవిత సానుకూలంగా స్పందించగా బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతుందని ఇటీవల జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే స్పష్టమవుతుంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కవిత తర్వాత స్పీడ్ పెంచారు. జాగృతిని యాక్టివ్ చేసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా తొలుత బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో రైలు రోకోకు కూడా పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% కోటా అమలు దిశగా ముందడుగు వేసింది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది. అయితే ఇది ముమ్మాటికి జాగృతి విజయం అంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకున్నారు. రైల్ రోకో నిర్వహిస్తామని తాము ప్రకటించడంతో దిగివచ్చిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. అయితే కవిత స్పందించిన వెంటనే బీఆర్ఎస్ బీసీ నేతలు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆర్డినెన్స్ పేరుతో మంత్రివర్గం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేటీఆర్తో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓవైపు కవిత ఆధ్వర్యంలోని జాగృతి సంబరాలు చేసుకుంటుంటే ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు చెబుతూ ఉండడంతో మళ్లీ అన్నా చెల్లి వార్ మొదలైందన్న చర్చ పార్టీలో జరుగుతుందట. ఇద్దరు చెరోదారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని తెగ మాట్లాడుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు. కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు స్పందించిన తీరు చూస్తే పార్టీలో కన్ఫ్యూజన్ నెలకొందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేసి నెట్టేస్తున్నారంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి పార్టీ నేతల్లోనూ నెలకొందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అన్నాక ఇలాంటివి సహజమని నేతలు చెబుతూ ఉన్నా గందరగోళ పరిస్థితి మాత్రం చక్కబెట్టడం లేదని టాక్ వినిపిస్తుంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో ఇది మరింత సమస్యగా మారుతుందన్న చర్చ పార్టీలో తీవ్రమవుతోంది. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కవిత స్పందించినప్పటికీ కేటీఆర్ కవిత మధ్య పెరుగుతున్నట్లు కనిపిస్తున్న గ్యాప్ ఎటు టర్న్ తీసుకుంటుందో అని నేతలు తలలు పట్టుకుంటున్నారట.